హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారనుకున్నా. నేను బాగున్నాను. ఈరోజు మనం వినాయకుడు ఐడల్ చేస్తున్నాము. ఇది స్టేజ్ లాగా చేశాను వినాయకుడి కోసం. ఇది నేను పీవీసీ షీట్‌తో చేశాను. ఇప్పుడు వినాయకుడిని చేద్దాము. ఫస్ట్ నేను పిల్లోస్ లాగా సైడ్‌కు దివాన్ లాగా అది పెట్టాను. 8 రోల్స్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఫస్ట్ మనం లెగ్స్ చేసుకుందాం. లెగ్స్ చేసుకున్న తర్వాత ఏమంటారు స్టమక్ చేసేసిన తర్వాత స్టమక్ కొద్దిగా లార్జ్‌గా పెట్టండి, పెద్దగా. హెడ్ కూడా కొంచెం పెద్దది పెట్టండి. నాది ఐడల్ చిన్నది కాబట్టి నేను చిన్న హెడ్, చిన్న స్టమక్ పెట్టాను. సో, మీ ఇష్టం. మీరెంత ఐడల్ చేస్తారో అంత సైజ్ పెట్టండి. సో, ఇక్కడ మనం చేతులు తయారు చేద్దాం ఇప్పుడు ఫస్ట్. ఇక్కడ ఏంటంటే లెగ్స్ కొద్దిగా పెద్దవవుతున్నాయని చిన్నది చేసాము. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ చేద్దాము. హ్యాండ్స్ దగ్గర చూసారా, లడ్డు పెట్టడానికి అలా చేశాను. మీరు నార్మల్‌గా కూడా పెట్టచ్చు. జస్ట్ దాని లోపల ఉంటదని చెప్పి అలా పెట్టాను. మీ ఇష్టం. మీరు పెడతా అంటే పెట్టండి, లేకపోతే లేదు. సో, ఇప్పుడు హ్యాండ్‌కి మనం ఫింగర్స్ షేప్ రావడానికి కోసం లైన్స్ లాగా పెడుతున్నాము. చూడండి, అర్థమవుతుంది మీకు. మీ ఇష్టం. మీరు కూడా పెట్టచ్చు, లేకపోతే నార్మల్‌గా వదిలేయచ్చు. సో, ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు తొండానికి లైన్స్ లాగా పెట్టాను, చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇయర్స్ తయారు చేద్దాం. ఇయర్స్ తయారు చేయడానికి ఫస్ట్ తొండాన్ని సెట్ చేసేస్తున్నాం. దాని తర్వాత ఇయర్ స్టార్ట్ చేసాను చూడండి. ఒక సర్కిల్ని తీసుకుని ఇయర్ దాని లాగా చేసి దాని మీద డిజైన్ గీసేసి వేస్తున్నాను. నెక్స్ట్ చూపిస్తాను చూడండి. అలానే సేమ్ అలానే చేయాలి. ఇయర్ ఎందుకు, లేకపోతే మళ్ళీ షేప్ రాదు. చూసారా, అది ఇయర్ని సరిగ్గా చేస్తాను చూడండి. అలా డిజైన్ వేసుకోవాలి. దానిలాగా లైన్స్ గీసుకొని ఇయర్ ఉన్నట్టు పెట్టాలి. 2 ఇయర్స్ సమానంగా ఉండాలి, లేకపోతే ఐడల్ చూడడానికి అంత అట్రాక్టివ్గా ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఇయర్స్ని సెట్ చేసుకున్న తర్వాత కిరీటం చేద్దాము. కిరీటం నేను ట్రయాంగిల్ షేప్లో చేశాను. ఏమంటారు, పైన డీటెయిలింగ్ అలా చేశాను. అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీరు అందరూ మట్టి వినాయకుల్ని వాడాలి, ఎకో ఫ్రెండ్లీ గణేష్ని వాడాలి. చూసారా, మన వినాయకుడు రెడీ అయిపోయాడు. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారా, ఐస్ కూడా నేను బ్లాక్ కలర్తోనే పెట్టాను. దంతాలు కూడా టూత్ పిక్స్తోనే పెట్టాను, చూసారా. సో, మూషికము, లడ్డూలు అన్నీ చేశాను, అగరబత్తులు. కామెంట్ సెక్షన్లో మీకు దీంట్లో ఏం స్పెషల్ కనపడ్డదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.